నేను ఇవాళ నా సమాజం గురించి తప్పు జరుగుతుంటే మాట్లాడాలి. సినిమాలు చూసిన మేము ఆ రోజులలో ఏది భర్త మీద ఏ విధంగా ఉన్నదో, భర్త చనిపోతుందంటే భార్య త్యాగం చేయడానికి రెడీ ఉన్నది. ఇవాళ భార్య భర్తల అనుబంధమే లేదు, ఎవడెప్పుడు చంపుతాడో లేదు, ఎవడి భార్య డౌట్ లో ఉంటుంది, భర్త డౌట్ లో ఉంటుంది, ఎవడెప్పుడు స్కెచ్ కూడా భార్యనే వేస్తుందా బాబు. ఇది కొత్త స్కెచ్ ఉన్నది, స్కెచ్ వేసింది భర్తను ఎట్లా చంపాలని ప్రియునితోడు కలిసి. వా ఏం సమాజం రా బాబు, ఇది సమాజమేనా అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా మన అక్కలు కానీ మన చెల్లెళ్ళు కానీ మంచి సాంప్రదాయం రావాలంటే అందరూ కూడా దీని మీద మాట్లాడుతుంటే కొంత మార్పు వస్తుంది. గతంలో రాయలసీమలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. ఇది ఎక్కడ పంచాయతీ బాబు. దీని మీద అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులపై పెద్ద బాధ్యత ఉన్నది. దీని మీద తప్పనిసరిగా తక్కువ చూపించండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటుండాలి. నేనెట్లా చంపాలరా, నేనెట్లా హీరో కావాలరా, ఈ ఆలోచనలో చదువుకోవాలి, భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా మహిళలు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ వ్యత్యాసం ప్రేమ ఉండాలి. భర్తతో ప్రేమ భార్యకుంటే ఇవన్నీ జరిగాయి. అది ఏదో పెళ్లి కాకముందే చెప్పు, నేను ఒక లవ్ చేసినా నేను అంతోనే చేసుకుంటాను. తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. భార్య ఇద్దరు లవ్ చేస్తే పోనీ అనాలి. పెళ్లి ఎందుకు చేస్తున్నారు మీరు? పెళ్లి చేస్తారు, పైసలు ఖర్చు అవుతుంది, మళ్ళీ అన్ని చంపేస్తున్నారు. కుటుంబంలో కూడా మాలో పెరుగుదలలో కూడా ఏడో తప్పు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. పిల్లలు ఇవాళ రేపు చిన్న ఒక పిల్లాడంట BMW కారు ఇవ్వలేదని తండ్రిని అడుగుతూ ఇవ్వలేదని వాడు కూడా ఊరేసుకున్నాడు. వా ఏం BMW ఇవ్వకపోతే చనిపోతుంది. సెంటిమెంట్ ఎక్కువైపోయింది. కనుక దీని మీద సైకాలజిస్ట్ కూడా ఆలోచన చేసి దీని మీద చర్చలు జరగాలి. సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అది నిదర్శనం. ఏది జ్యోతిరావు సావిత్రి పూలేది ఒక నిదర్శనం. ఆ రోజులలో చదువు లేనప్పుడే చదువు నేర్పియాలని, సమాజంలో ఎట్లుండాలని నేర్పించినటువంటి సావిత్రి పూలే ఆలోచనను ప్రతి మహిళ కూడా, ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేయాలి. దాని ప్రకారంగా మనం కూడా జిల్లాలలో పోయినప్పుడు ఇలాంటి మాటలు ఊర్లలో చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొందరికి తెలియకుండా చేస్తున్నారు, కొందరేమో గతంలో ఏదైనా భూముల తగాదా లేకుంటే మా ఆస్తి రాలేదని తగాదాలు ఉంటాయి. ఇప్పుడు ప్రేమ తగాదాలు పెరిగిపోయినాయి. ఎందుకు చంపుతున్నారా బాబు? నాకు పెళ్లి చేస్తే ఎస్ ఐ విల్ గో విత్ లవర్ అని చెప్పు, నేను చేసుకుంటా అని చెప్పు. అంతేగాని పెళ్లికి ఒప్పుకుంటుంది, పెళ్లి అయినాక వాడిని ఎట్లా స్కెచ్ చేసి ఆమెనే చంపుతుంది, మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది. వా ఇవి నేను కొత్త ఆచారం చూసినా దీని మీద మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా. తప్పనిసరిగా సోషల్ మీడియాలో దీన్ని తక్కువ చూపించండి. ఇలాంటి ఆచారం మనది కాదు. భారతదేశ సంస్కృతి తరతరాల నుంచి భార్యాభర్తల అనుబంధం, తల్లి మీద అనుబంధం, తమ్ముని మీద అనుబంధం, చెల్లెల మీద అనుబంధం, ఈ అనుబంధాలే పోతున్నాయి. దీని మీద ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా నేను ఈ పేపర్లు చూసిన తర్వాత బాధ అవుతుంది. రోజు ఒక కేసు అవుతుంది. ఎక్కడ చూడిదే అది తప్పింది, ఇది తప్పి. ఏంటంటే భర్తను చంపేసిండు, తల్లి బిడ్డ తలుపు పెట్టి లోపల చంపిపించింది. చెల్లెలు వస్తే లేదు నువ్వు అక్కడ గో అని చెప్పింది. తన సొంత చెల్లెలు వస్తే నువ్వు పక్కింటికి గో అన్నది. ఇంతకంటే అన్యాయం ఏమున్నదా? కనుక దయచేసి దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి. దీని మీద చర్చ కూడా జరగాలి. ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ చర్చలు పెడతారు, దీని మీద కూడా చర్చలు పెట్టుండ్రా బాబు. కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటే, ఇలాంటి వాతావరణం చేస్తే హ్యూమన్ రైట్స్, అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వాతావరణం తగ్గించే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.